ఈరోజు న్యాయవాదులందరూ కూడా తమ యొక్క విధులను బహిష్కరించి ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఈ మోటార్ సైకిల్ ర్యాలీని తీసుకుని వస్తూ ఉన్నారన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించినటువంటి అంశం కాదన్నది మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతానికి మనకు ఒక ఘన చరిత్ర ఉంది. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా 1953వ సంవత్సరం నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మనం వెలువొందినటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతి యొక్క ఐక్యత కోసం మనం ఆ రోజు రాజధానిని త్యాగం చేశాం. అప్పుడు త్యాగం చేసినప్పుడు మన కుటుంబాలని అందరూ కూడా 1937వ సంవత్సరంలో ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకుల మధ్యన జరిగినటువంటి శ్రీఫామ్ ఉడంబడికను మనం పూర్తి చేసుకుంటే మన అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమానంగా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అధికార వికేంద్రీకరణ, వ్యవస్థల వికేంద్రీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ కట్టుబడి ఉంటే రాయలసీమలో హైకోర్టును స్థాపించి ఉండాల్సింది. మన కోరిక హైకోర్టు బెంచ్ కాదు. అయితే ప్రభుత్వం ఈ రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం మేము హైకోర్టును కూడా వదులుకొని రాబోయే రాజీ ఈరోజు హైకోర్టు బెంచ్ వరకు మనం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అనేక సార్లు హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేశారు, క్యాబినెట్ లో తీర్మానాలు పాస్ చేశారు, రాష్ట్ర హైకోర్టులో ప్రతిపాదనలు పంపారు. అంతేకాదు 2025వ సంవత్సరంలో హైకోర్టు నుంచి వచ్చినటువంటి కమిటీ ఇక్కడ కర్నూలులో అనుకూలమైనటువంటి ప్రదేశం ఎక్కడుంది, 15 మంది జడ్జిలు ఏ విధంగా అకామిడేట్ చేయాలని చెప్పి అక్కడ కూడా విచారణ చేసి నివేదికలు ఇచ్చారో లేదో మనకు తెలియదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ కాకుండా మీరెందుకు మొబైల్ బెంచ్ అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి? ఎందుకు సర్క్యూట్ బెంచ్ అనే వార్తలు వస్తూ ఉన్నాయి? నేను ఒకటి అడుగుతా ఉన్నా, మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో హైకోర్టు పర్మనెంట్ బెంచ్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. చివరకు ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రంలో కూడా ఈరోజు హైకోర్టు బెంచ్ ఉంది. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలు కర్ణాటక, ఈరోజు కేరళ, తమిళనాడు, మరి మహారాష్ట్రలో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. మరి రాయలసీమ ప్రాంతానికి బెంచ్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీనే ఏం కొత్తగా అడిగింది కాదు, మీరు ఆ హామీని నెరవేర్చాలా. ఆ హామీని నెరవేర్చకపోతే ఈరోజు అందుకే నేను ప్రజానికాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అరే మీరు హామీని పోషించే వాళ్ళందరూ గుర్తు చేస్తా ఉన్నా. నేను చేసే పోరాటం మీకోసం, నేను చేసే పోరాటం మీకోసం, భవిష్యత్తు విద్యార్థుల కోసం, యువత కోసం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, దీనికి భవిష్యత్తు ఉండాలనే ఒక వ్యవస్థను, ఒక సంస్థను ఇక్కడికి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి మీ అందరి సహకారం కావాలా. ప్రభుత్వాన్ని ఈ యొక్క ఉద్యమం ద్వారా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సర్క్యూట్లు, మొబైల్లు మాకు అవసరం లేదు. శాశ్వత హైకోర్టు బెంచ్ వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలి. రాయలసీమ ప్రాంతాల ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలి. లేకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి ఇక్కడ నేను ఇంకొకటి కూడా మనం చేస్తా ఉన్నా. ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాదు ఇది, ఏ పార్టీకి వ్యతిరేక పోరాటం కాదు ఇది, ఏ పెద్ద సిద్ధాంతానికి వ్యతిరేక పోరాటం కాదు ఇది. ఇది ప్రజల పక్షాన పోరాటం. ఇది రాయలసీమ ప్రాంత ప్రజల పక్షాన ఇది పోరాటం. కాబట్టి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. ఈ వేదిక నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఘనమైన ముఖ్యమంత్రి గారు, మీ ప్రామిస్ ను, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చండి. దాన్ని డైల్యూట్ చేయొద్దు, దాన్ని పలచన చేయొద్దు. మేము రాజీపడ్డాం, హైకోర్టు డిమాండ్ చేసేవాళ్ళం, హైకోర్టు బెంచ్కి రాజీపడ్డాం. మరి ఈ రాజీపడడం కూడా రాయలసీమ ప్రజల యొక్క మరి ఏమంటాం మనం దాన్ని బలహీనతగా భావించవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఇక్కడ రాష్ట్ర పర్మనెంట్ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీకందరూ కూడా ఈరోజు మన ప్రాంత ప్రజలు, విద్యార్థులు, యువత మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యాయవాదుల ఐక్యత.
ప్రజానీకానికంతా కూడా న్యాయవాదులందరి తరఫున పోలీసు వారికి పత్రికా విలేకరులకు ఇక్కడ ఈ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం.